బాహుబలి రేంజ్ భారీ విజువల్ వండర్ తీయాలని అన్ని ఇండస్ట్రీల వాళ్ళు ఎప్పటి నుండో ట్రై చేస్తున్నా కానీ ఎవరు పెద్దగా సక్సెస్ అయితే అవ్వలేకపోతున్నారు. రీసెంట్ గా మలయాళ ఇండస్ట్రీ నుండి మరో ప్రయత్నం జరిగింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన కొత్త సినిమా మలై కొట్టే వాలిబన్ సినిమా భారీ అంచనాల నడుమ రిలీజ్ అవ్వగా టేకింగ్ పరంగా కానీ విజువల్స్ పరంగా కానీ ఓ రేంజ్ క్వాలిటీతో వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా మాత్రం ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించలేకపోయింది. మొదటి రోజే మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఏ దశలో కూడా జోరును బాక్సాఫీస్ దగ్గర చూపించలేక ఇప్పుడు డిజాస్టర్ గా నిలిచిందని చెప్పవచ్చు. ఆల్మోస్ట్ 50 కోట్లకు పైగా బడ్జెట్ తో భారీ కాన్వాయ్ తో నిర్మించిన ఈ సినిమా ఓవరాల్ గా కేరళలో పరుగు కంప్లీట్ అయ్యే టైంకి 15 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేయగా రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2 కోట్లు, ఓవర్సీస్ లో 13 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసి టోటల్ గా 30 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లతో పరుగుని ఇప్పుడు ఆల్మోస్ట్ ఎండ్ స్టేజ్ కు వచ్చేలా చేసుకుంది. అందులో వర్త్ షేర్ 13.5 కోట్ల వరకు అటు ఇటుగా ఉంటుందని అంచనా. ఆ లెక్కన బడ్జెట్ పరంగా చూసుకుంటే నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా కొంత రికవరీ జరిగినా కానీ భారీగా నిరాశపరిచే రిజల్ట్ ను ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సొంతం చేసుకుందని చెప్పవచ్చు. బాహుబలి రేంజ్ భారీ విజువల్ వండర్ గా మారుతుందని మరోసారి ఆశపడ్డ సినిమా బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచే రిజల్ట్ తోనే పరుగును కంప్లీట్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.